హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేసుకుంటామో చూపిస్తానండి. ఈ చాప్ పేరు అయితే షైమాన్ అంట. మా అత్తయ్య వీటిలో పులుసు కావాల్సినవి, ఫ్రై కావాల్సినవి సపరేట్ చేసి బాగా క్లీన్ చేసి అయితే నాకు ఇచ్చారు వండేయమని. మా అత్తయ్య చాప్ ముక్కల్ని క్లీన్ చేసే లోపు నేను కర్రీ కావాల్సినవి అయితే రెడీ చేసుకున్నాను. ముందుగా చింతపండు గుజ్జు తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు వేసుకొని వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇందులో మిరియాల పొడి, కొంచెం కారం వేసుకొని అంటే మన రుచికి సరిపడా అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని సన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు నేను ఒక 3 టమాటాలను కూడా తీసుకొని బాగా మిక్సీలో పట్టేసుకున్నాను. అందులోనే మనకు గుజ్జుకు సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. ఆల్రెడీ చింతపండుకు సరిపడా ఉప్పు, కారం, పసుపు అనేది చింతపండు గుజ్జులో వేసేసుకున్నాను. టమాటా గుజ్జు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చింతపండు మసాలా మిశ్రమాలు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ మసాలా నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న చాప ముక్కలు వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మసాలాలన్నీ వేసుకున్నాం. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని పైన కొంచెం వేయించిన ఆవాలు, మెంతిపొడి వేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి.